హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సండే అనమాట. ఇంకా నాన్న మార్నింగ్ సెంటర్ నుంచి మటన్ అయితే తీసుకొచ్చారు. ఇది పావుకిలో అలా ఉంటుంది. ఇంకా మటన్ అయితే కడిగేసి పక్కన పెట్టేసి దానిలో కర్రీ కోసం ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇవన్నీ ప్రిపేర్ చేసిందనమాట మమ్మీ. ఇంక ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోసపిండి అయితే రెడీ చేసుకున్నాము. దోశలు వేసేసుకుని దోశలు తినేసి తర్వాత కర్రీ అయితే ప్రాసెస్ ఉంటుంది. ఇందులో కొంచెం అటుకులు ఎక్కువైనాయి అనమాట. అందుకని దోశలు తీసేటప్పుడు లైట్గా కొంచెం ఇరిగిపోతున్నాయి అనమాట. అటుకులు ఎక్కువైనా కానీ దోశలు సరిగా రావండి. సో సరిపడా మాత్రమే వేసుకోవాలి. పక్కన కర్రీ కూడా వేసేసింది మమ్మీ, ఉడికిపోతుంది. కర్రీ ఉడుకుతుంటే మంచి సువాసన వస్తుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి గసగసాలు వేసేటప్పుడు మనం పోసేస్తే అయిపోతాయి. చూడండి, యమ్మీ యమ్మీ చాలా బాగుంటుంది. సండే స్పెషల్ మటన్ కర్రీ.